సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వరల్డ్ ఛానల్ ని. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని మరియు కొత్త వీడియోస్ ని మీ మెయిల్ నందు అందరికంటే ముందు పొందడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మొబైల్ ఛార్జింగ్ని ఎలా సేవ్ చేసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మొబైల్ ఛార్జింగ్ అనేది ఒక ప్రాబ్లంగా మారిపోయింది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఒకవేళ మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ సేవ్ చేసుకోవాలంటే మనకు ప్లే స్టోర్లో మంచి యాప్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అందులో నుంచి నేను ఒక 2 యాప్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, అందులో మొదటిది పిక్సెల్ ఫిల్టర్. ఓకేనా, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ ఎలా యూజ్ చేయాలంటే చూడండి, ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా మీకు 2 నుంచి 3 గంటలు మీ మొబైల్ ఛార్జింగ్ అనేది మీకు సేవ్ అవుతుంది. సో అది ఎలా అనేది నేను చెప్తాను. సో చూడండి, మీరు ఈ పిక్సెల్ ఫిల్టర్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, ఓపెన్ చేస్తే మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ చూశారు కదా, ఎనేబుల్ ఫిల్టర్ అని ఉంది. ఏంటంటే చూడండి, ఇది మన డిస్ప్లే యొక్క ఛార్జింగ్ని, అంటే లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్ మీదనే మన ఛార్జింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక పర్సెంటేజ్ అనేది సెట్ చేసామంటే మన డిస్ప్లే యొక్క లైటింగ్ ఒక పర్టికులర్ పర్సెంటేజ్ దగ్గర మనము సెట్ చేసినట్టు. సో చూడండి, ఇప్పుడు 50% ఉంది. నేను ఈ ఎనేబుల్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి చూడండి, నా లైటింగ్ అనేది తగ్గిపోయింది, అంటే మనకు ఛార్జింగ్ అనేది సేవ్ అయినట్టే కదా ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఈ టిక్ మార్క్ తీసేసి మీకు ఈ 50% కనపడలేదు అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ 62% మీద క్లిక్ చేస్తాను, కాస్త లైటింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో అలాగే 38 మీద క్లిక్ చేస్తాను, చాలా తగ్గిపోతుంది. చూశారు కదా, చాలా తగ్గిపోయింది లైటింగ్. అంటే మనము లైటింగ్ ఎంత తగ్గించుకుంటే, మన మొబైల్ యొక్క బ్రైట్నెస్ ఎంత తగ్గించుకుంటే మనకు అంత బెనిఫిట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జస్ట్ 50% మీద పెట్టేసి ఈ ఎనేబుల్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్తాను. సో బ్యాక్ వెళ్తే చూడండి, ఇక్కడ పిక్సెల్ ఫిల్టర్ అని కనబడుతుంది కదా, దీని మీద టచ్ చేస్తాను. జస్ట్ టచ్ చేస్తే మనకు ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ టచ్ చేస్తే లైటింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎమర్జెన్సీ టైమ్స్లో ఈ పిక్సెల్ ఫిల్టర్ అనేది మన మొబైల్ ఛార్జింగ్ అనేది పెంచుతుంది ఫ్రెండ్స్. ఇక సెకండ్ యాప్ గురించి తెలుసుకున్నట్లయితే చూడండి, ఆ యాప్ పేరే హైబర్నేషన్ మేనేజర్. చూశారు కదా, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని యూజ్ చేసి మనం ఎలా ఛార్జింగ్ అనేది సేవ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఒకవేళ ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఆఫ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని ఆన్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆన్ చేస్తేనే ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది. సో అలాగే ఇక్కడ చూసారా, CPU హైబర్నేషన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ 1397 1400 అని చూపిస్తుంది. సో వన్స్ మీరు దీన్ని ఆన్ చేస్తే చూడండి తగ్గిపోయింది. అంటే హైబర్నేషన్ అంటే మన మొబైల్ యొక్క ఛార్జింగ్ ఎంత పవర్ అనేది యూజ్ చేస్తుందో దాన్ని డిక్రీజ్ చేసేసింది. సో అలాగే కిందికి వస్తే చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్స్ హైబర్నేషన్స్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మన బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అప్లికేషన్స్ అనమాట. మన మొబైల్లో మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో వీటన్నింటి కోసం మీరు ఏం చేయాలంటే, ఇక్కడ సెట్టింగ్ గేర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఏదైతే యాప్స్ ఇప్పుడు ప్రజెంట్గా రన్ అవుతున్నాయి, సో అలాగే ఏదైతే యాప్స్ మీకు ఎక్కువ ఛార్జింగ్ అనేది తీసుకుంటుందో మీకు ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో చూశారు కదా, ట్రూ కాలర్, ట్రూ బ్యాలెన్స్, వాట్సాప్, అంటే వీటి ద్వారా నాకు ఛార్జింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఇవి మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నట్టు అర్థం. సో ఇక్కడ మీకు చెక్ మార్క్ అనేది కనబడుతుంది కదా, వీటి అన్నింటిని మీరు తీసేయండి. ఓకేనా, సో ఇలా తీసేస్తే ఏమవుతుందంటే అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. సో అలా రన్ అవ్వడం స్టాప్ అవ్వడం ద్వారా మీకు ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. సో ఇలాగ మీరు ఈ చెక్ మార్క్స్ తీసేయడం ద్వారా కూడా మీ ఛార్జింగ్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అలాగే బ్యాక్ వస్తే కింద చూడండి, ఇక్కడ ఈ ట్రూ కాలర్ కింద మనకు ఎనేబుల్ చేసుకోమని ఒక ఆప్షన్ కనబడుతుంది. సో వీటిని అన్నింటిని ఎనేబుల్ చేస్తే మనం ఒకవేళ స్క్రీన్ అనేది ఆఫ్ చేస్తే మనకు ఎటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చినా సరే మనకు ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇది ఆఫ్ చేస్తాను, కింద ఛార్జింగ్ చూసారా 50%.
ఒకవేళ ఆన్ చేస్తే 58%. అంటే దాని యొక్క స్టేటస్ మనకు కనబడుతుంది. అంటే ఈ యాప్ అనేది మనం యూస్ చేస్తే ఎంత ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది, యూస్ చేయకుంటే ఎంత పర్సెంటేజ్ అనేది మనకు సేవ్ అవుతుందో చాలా క్లియర్గా ఇది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే మన ఛార్జింగ్ అనేది సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు యాప్ని యూస్ చేసి మీరు 99% మీ ఛార్జింగ్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.